నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. ప్రతి ఇంట్లో మొక్కలు పెంచుతూ ఉంటారు. తొట్టల్లో కానీ గార్డెన్లో కానీ చాలా రకాలుగా మొక్కలు పెట్టుకోవడము చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో మొక్కలకి ముడత రోగం కానీ, ఆకులన్నీ మాడిపోవడం కానీ, ఎర్రబడిపోవడం కానీ చాలా వరకు మనము చూస్తూ ఉంటాము. చాలా వరకు జరుగుతుంది. ఆ రోగం పేరేంటో తెలియదు. కాకపోతే ఆ రోగం పోవడానికి మనము ఒకే ఒక పిచికారి చేయాలండి. వేపాకును తీసుకొని వేపాకంతా దూచి ఒక గిన్నెలో వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. వేపాకులో మనం తగినన్ని వాటర్ని పోసేసుకొని మంచిగా ఉడికించుకొని వాటర్ చల్లగైన తర్వాత వడకట్టుకొని ఇట్లా స్ప్రే బాటిల్లో పోయాలి. స్ప్రే బాటిల్లో పోసుకొని మనకి ఇంట్లో ఏ మొక్కలకైనా పర్వాలేదు, గార్డెన్లో కానీ, తొట్లో ఉన్న మొక్కలకు కానీ, ఇంట్లో ఉన్న మొక్కలకు కానీ ఏ మొక్కలకైనా కొట్టచ్చండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది మనీ ప్లాంట్ అండి. కొత్త ఆకులు మళ్ళీ రావట్నే లేదు చూడండి. ఇవి పాత ఆకులు. ఇంతకుముందు మేము వేరే ఇంట్లో ఉండేవాళ్ళము. ఇదివరకు ఉన్న ఇంట్లో ఎండ మంచిగా వచ్చేది, అప్పుడు మంచిగా ఉండేది మనీ ప్లాంటు. ఇప్పుడు ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాము. ఇందులోకి ఎండ అస్సలు తగలట్లేదు మొక్కలకి. ఆకులన్నీ మాడిపోతున్నాయి, పండు వండిపోతున్నాయి, రెడ్గా అయిపోతున్నాయి. చూడండి, మనీ ప్లాంట్ మొత్తం ఆకులన్నీ పండు వండిపోతున్నాయి. గుబురుగా ఉండేది చూడండి. ఇప్పుడు ఇలా వేపాకును నేను ఉడికించి చల్లగైన తర్వాత స్ప్రే బాటిల్లో వాటర్ని పోసి స్ప్రే కొడుతున్నాను. ఏదైనా పురుగులైనా, చీమలైనా, దోమలైనా ఏవున్నా అన్నీ చనిపోతాయి. వేపాకు రసంలో చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ పురుగులు ఉండవు, చనిపోతాయి. చెట్టుకు కూడా మంచి బలాన్ని అందిస్తుంది. చూడండి, ఇలా పిచికారి చేయాలి దీన్ని స్ప్రేతోని. చూడండి, ఇలా మనకి అసలు కొత్త ఆకులు రావట్లేదు, ఇగురు అనేది పుడతనే లేదు చెట్టుకి. కొత్త ఆకులు రావాలంటే ఇలా స్ప్రే కొట్టండి. ఇంకొక ప్లాంట్ ఉంది చూడండి, దీనికి కూడా నేను కొడుతున్నాను. అసలు వీటికి కూడా ఆకులన్నీ మాడిపోతున్నాయి. ఇగో పుదీనాకు కూడా చూడండి, ఆకులన్నీ మాడిపోయి రెడ్గా అయిపోతున్నాయి. దీంట్లో టబ్బులో గ్రీన్గా బాగుండేది పుదీనా, మాత్రం గుబ్బురుగా మంచిగా వచ్చేది. సడన్గా ఏమైందో పుదీనా మొత్తం మాడిపోతుంది. అసలు కొత్త ఆకులు మళ్ళీ వస్తూనే లేవు, ఉన్నదంతా చచ్చిపోతుంది. ఇలా మంచిగా ఉండాలి అనుకుంటే మనము వేపాకుని ఉడికించి మా మొక్క గుబురుగా ఉండి మంచిగా రావాలి అనుకుంటే ఇలా వేపాకు రసాన్ని కొట్టండి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. వేపాకులో చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ పురుగులు, చీమలు, దోమలు ఏవి ఉన్నా కూడా చాలా వరకు చనిపోతాయి. చెట్లు కూడా చాలా పచ్చగా గుబురుగా మంచిగా వస్తాయి. ఇలా పిచికారి చేయాలండి. దీన్ని పిచికారి అంటారు కదా. ఇప్పుడు స్ప్రే కొడుతున్నాం కదా. మిరప చెట్టు చూడండి, పువ్వులు అయితే ఎంత బాగా పట్టిందో పూత, ఒక్కటైనా నిలబడతలేదు, అన్నీ రాలిపోతున్నాయి. మిరపకాయలు మస్తు వస్తుండేనేమో నాకు తెలిసి. ఒక్క చెట్టుకే ఒక కిలో పైనే వస్తుండేనేమో, అంత బాగా వస్తుంది. కానీ పూత నిలబడతలేదు. ఇలా పూత నిలబడాలి అనుకుంటే వేపాకు రసాన్ని మనము పచ్చిదైనా పర్వాలేదు, వెండినదైనా పర్వాలేదు, ఉడకబెట్టి ఇలా రసాన్ని కొడితే చెట్టుకి ఏ పురుగున్నా చనిపోతుంది. చిన్న చిన్నవి చీమలు ఉంటాయి కదండి, స్మెల్ వస్తూ ఉంటాయి. ఆ చీమలను ఇలా అవి పాకుతూ ఉంటే జస్ట్ మనం తగిలితే స్మెల్ వస్తాయి. ఆ చీమలు పువ్వును ఎక్కువగా తింటున్నాయి. ఇప్పుడు ఇందులో చేదు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను స్ప్రే చేస్తున్నాను. ఆ చీమలన్నీ చచ్చిపోతాయి. ఈ ఆకును కూడా వేస్ట్గా పడేయని అవసరం లేదు, మనము తొట్లోనే వేసేయచ్చు ఎరువుగా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకండి, వెంటనే